హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధృతి శ్రీనివాస్. ఈరోజు వీడియో వచ్చేసి జున్నుకు నేనేం ఫుడ్ పెడతాను అనేది వీడియో అనమాట. నేను డైలీ 2 టైమ్స్ ఉగ్గు ప్రిపేర్ చేస్తాను. ఒకటైతే ఇలా మక్కాని యూజ్ చేసి, ఇంకొకటి రైస్ కొన్ని పప్పులు కలిపి అయితే చేస్తా. ఫస్ట్ అయితే మక్కానని లైట్గా ఫ్రై చేసుకోవాలి, డైరెక్టే చేయకూడదు. లైట్గా ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట. లైట్గా ఫ్రై చేసుకొని అయితే నేను పక్కకు పెట్టుకున్నా. తర్వాత అటుకులు కూడా పిల్లలకి చాలా మంచిది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అటుకులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటుకులు కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా చాలా మంచిది పిల్లలకి. డ్రై ఫ్రూట్స్లో నేను బాదం పప్పు, జీడిపప్పు అయితే 2 తీసుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ అనేవి వెయిట్ గెయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది, అండ్ పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది. రోజుకు ఒక 2-3 బాదం పప్పులు అయితే ఇవ్వచ్చు. నేను ఈ 3 అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. లైట్గా చల్లారినాక వీటిని మిక్సీ పట్టుకోవాలి. చల్లారినాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. పిల్లలకి అయితే ఇట్లా డ్రై రోస్ట్ చేసినవి కాకుండా నానబెట్టి ఇచ్చినవి అయితే చాలా మంచిది. నానబెట్టి వండితే ఇంకా మంచిది. నేను నెక్స్ట్ టైం వీడియోలో నానబెట్టి కూడా ఎలా చేస్తాను అనేది చూపిస్తా. ఇప్పుడు మనం బెల్లం వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకొని చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను డైలీ ఒకేలా కాకుండా ఒకరోజు బెల్లంతో, ఒకరోజు సాల్ట్ తోటి చేస్తాను. నేను బెల్లం వడబోస్తున్నా, ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా చిన్న చిన్నవి అని చెప్పేసి. చూడండి, ఇలా అడుగునకి ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఎలా చేరినాయో అట్లా ఉంటుంది. అందుకే బెల్లం వాటర్ని నీట్గా ఇట్లా వడబోసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను నార్మల్ ఉగ్గైనా ఇట్లా మకానాదైనా 2 వాటర్లో కలిపే పెట్టుకుంటాను ఫస్ట్. ఎందుకంటే అది అందులో వేయగానే లమ్స్ ఫామ్ అవుతాయి కదా, అందుకనేసి నేనైతే ఫస్ట్ కలుపుకున్నాకే తర్వాత వాటర్లో వేస్తాను. అందుకే ఫస్ట్ అయితే పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నా. ఇప్పుడు అందులో పోసేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. ఇలానే చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా చేసినా పర్వాలేదు మిక్సీ పట్టేటప్పుడు. నేనైతే మెత్తగానే చేసిన. ఇది 1 వీక్ ఒకసారి లేదంటే 10 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే వీక్లీ వన్సే చేస్తాను, ఎందుకంటే స్టోర్ చేసుకొని పెట్టడం కన్నా ఇట్లా వారానికి ఒకసారి చేస్తే బెటర్ కదా అని చెప్పేసి నేనైతే చేస్తాను. ఇదిగో చిక్కగా అయిపోయింది. ఆ తర్వాత గిన్నెలో వేసి చిన్న స్పూన్తో దింపిస్తే సరిపోతుంది. జున్నుగాడైతే బాగానే తింటాడు. చల్లారిన తర్వాత పెట్టాలి. ఇది మకానా చాలా మంచిది మకానా, ఎందుకంటే ఇది ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా పండుతుంది కదా, వాటర్లో అడుగున పండుతుంది అనమాట. మీరు ఒకసారి తెలియకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా మంచిది అది. నెక్స్ట్ బియ్యము, కందిపప్పు, రాగులు, పెసరపప్పుతో ఈ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ వీక్లో నేను ఈ 3 పప్పులు వాడిన కదా, నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే మళ్ళీ ఆ వీక్లో ఇప్పుడు వాడని పప్పులు లేదంటే ఇంకేదైనా ఎక్స్ట్రా పప్పు ఉంటే అవి యాడ్ చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి మక్కాన, జీడిపప్పు, బాదం పప్పులు సపరేట్గా కాకుండా అన్నీ కూడా ఈ పప్పుల్లోనే వేసి కూడా మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడైతే సపరేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఒకటి మార్నింగ్, ఒకటి ఈవినింగ్ పెడతా. ఇప్పుడు ఒక్కొక్కసారి స్పెషల్గా రాగులు కూడా రాగి జావ లాగా పెడతా అనమాట. నేను నెక్స్ట్ టైం రాగి జావ కూడా వీడియో పెడతా. ఈ 3 కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లారిపోయినాయి, ఇక చూడండి చల్లారిపోయినాయి. నేనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నా, మెత్తగా అయిపోయింది. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్. వండడం అయితే ఫస్ట్ గిన్నెలో వాటర్ పెట్టుకొని నేనైతే ఆ వాటర్తో గిన్నె అయితే క్లీన్ చేసుకుంటా. తర్వాత వాళ్ళిద్దరు తాగడానికి డైలీ వామ్ వాటర్ కూడా నేను ఇలానే వేడి చేసుకొని పక్కకి అయితే పెట్టుకుంటాను ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఇదే గిన్నెలోకి నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద వాటర్ పెట్టి వేడవుతుండగా నేను ఇంకో గిన్నెలో మళ్ళీ సేమ్ అలానే పిండి కలుపుకొని పెట్టుకుంటా. వాటర్లో ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇలా లమ్స్ ఫామ్ అవ్వకుండా మనం ఇలా చేస్తే సరిపోతుంది. కొంతమంది డైరెక్ట్గా కూడా వేస్తారు, కానీ అట్లా చాలా టైం పడుతుంది. అట్లా దాన్ని పిండిని కలుపుతూ ఉండాలి. ఇలా అయితే కొంచెం రిస్క్ లేకుండా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. దీన్ని కూడా కలుపుతూ ఉండాలి, దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. మధ్యలో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. చిన్నపిల్లలకి చాలా తక్కువ సాల్టే వేయాలి. చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. పిల్లలకి ఎంత బాగా ఉడికిస్తే అంత మంచిది. ఇలా చల్లారినాక తినిపిస్తే చాలా మంచిది. నివికి కూడా చిన్నప్పుడు ఇలానే ఉగ్గు ప్రిపేర్ చేస్తుండే. నివికి రాగి జావ కూడా పెట్టేది, జున్నుగాడి కొంచెం తక్కువ పెట్టిన రాగి జావ. పిల్లలకి ఇది చాలా మంచిది, చాలా హెల్దీ కూడా. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.